వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేశారని బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పరశురామరాజు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పేదరికం లేని సమాజం, రైతులకు పూర్తి సహకారం, తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణకు బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతి రంగాలకు మంచి ప్రోత్సాహం ఇచ్చారన్నారు. మధ్యతరగతి వర్గాలకు టాక్సేషన్ చాలా ఉపశమనం ఇచ్చిందని, వార్షిక ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడం ఊహించని అంశమన్నారు. నిన్న మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఎంతోసారి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకుంటూ అభివృద్ధి పథకాలు నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వికసిత్ భారత్ అనే నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే నినాదంతో ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వికసిత్ భారత్ అంటే ముందు గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులేనే చెప్పిన విధంగా ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే దేశ ఆర్థిక అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాల వాళ్ళకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పథకాలు పెట్టడం చాలా పథకాలు పెట్టడం జరిగింది. అలాగే దీనిలో వికసిత్ భారత్ ఉండాలంటే ముఖ్యంగా ఒక 5-6 మెయిన్ పాయింట్స్ తీసుకున్నారు. పేదరికం లేని సమాజం రావాలి. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి ప్రపంచంలోనే అన్నపూర్ణ దేశంగా తయారు చేయాలి. అలాగే మంచి ప్రమాణాలతోటి తక్కువ ఖర్చుతోటి వైద్య విధానం, అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ఇటువంటి వాటి కాకుండా 100% నైపుణ్యం కూడిన టాలెంట్ ఉన్న శ్రామికులు తయారు చేయటం, ఈ రకంగా తయారు చేసినప్పుడు దేశం అభివృద్ధి చెందని చూడడం జరిగింది. ఈ రకంగా చేస్తూ మనకి 4 శక్తివంతమైన ఇంజిన్లు దీనికి పనిచేయాలని చెప్పారు. అవి ఏంటంటే వ్యవసాయం, ఎంఈఎస్, పెట్టుబడులు, అలాగే ఎగుమతులు. ఈ 4 చేయడం ద్వారా ఆర్థికంగా మనం బలపడుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు మనం చెప్పడం జరిగింది. దీంట్లో తీసుకుంటే 6 రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేశారు. ఏమేంటంటే ట్యాక్సులు మార్చడం కానీ, ఎలక్ట్రికల్ దాంట్లో విద్యుత్ సంబంధించిన పథకాలు పెంచడం కానీ, అర్బన్ డెవలప్మెంటు, మైన్స్, ఫైనాన్స్, అలా రెగ్యులేటర్ సంస్కరణలు చేయడం జరిగింది. దీని ద్వారా మనకి చాలా ముఖ్యంగా తీసుకుంటే ఎంప్లాయీస్లో ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ట్యాక్సేషన్, ప్రతి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువైపోతుందన్న ఫీల్ అయిన టైంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు నెలకి ₹1,00,000 సంపాదించుకునే సామాన్యంగా మనవాడు కూడా ట్యాక్స్ కట్టలేని విధంగా ₹12,75,000 వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్ట అవసరం లేదు. అలాగే 82 అంశాలపై సోషల్ వెల్ఫేర్ చేస్తానని తీసేయడం జరిగింది. మన భారతదేశం టాయ్ హబ్గా చేయాలని చెప్పి బొమ్మల తయారీలో మన భారతదేశం అగ్రగామిగా ఉంచాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అదే పదంలో మన పక్కన ఉన్న ఏటు కొప్పాక బొమ్మల్ని దాంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే సీనియర్ సిటిజన్లకి టీడీఎస్, టీసీఎస్ ట్యాక్స్ ఏదైతే కడుతున్నారో దాని రిబేట్ 50,000 వరకు ఉంది. దాన్ని 1 lakh వరకు పెంచడం జరిగింది. అలాగే బిఎన్ఎస్ స్ఫూర్తితోటి కొత్త ట్యాక్సేషన్ కూడా రూపొందించకపోతున్నారు.